సరే, ఈరోజు మనం ఆరి నుంచి వచ్చిన సరికొత్త ఎన్సో ప్రైమ్ లెన్సుల గురించి లోతుగా తెలుసుకుందాం. ఇవి కేవలం లెన్సులు మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీలో క్రియేటివిటీకి అడ్డు వచ్చే టెక్నికల్ అడ్డంకులను తొలగించే సాధనాలు. మరి అవి దీన్ని ఎలా సాధిస్తాయో చూద్దాం రండి. సో ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ లెన్స్ల వెనకున్న ఎన్సో ఫిలాసఫీ ఏంటి, తర్వాత సెట్ మీద ఇవి ఎంత ప్రాక్టికల్గా ఉంటాయి, వాటిలో ఉన్న స్పెషల్ మ్యాగ్నిఫికేషన్ ఫీచర్ ఏంటి, ఇంకా ఒకే లెన్స్తో చాలా రకాల లుక్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. చివరిగా వీటన్నిటి వెనకున్న స్మార్ట్ టెక్నాలజీ గురించి, దాని వర్క్ఫ్లో గురించి తెలుసుకుందాం. మొదటి విషయంతో మొదలు పెడదాం. ఎన్సో ఫిలాసఫీ. అసలు ఈ లెన్స్ల వెనకున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ వెనక ఈ ఫిలాసఫీయే స్ఫూర్తిగా నిలిచింది. అసలు ఈ ఎన్సో అనే మాటకు అర్థమేంటి? ఇది జెన్ కల్చర్కి చెందిన ఒక సింబల్ అన్నమాట. ఒకే ఒక బ్రష్ స్ట్రోక్తో ఎక్కడా ఆపకుండా గీసిన ఒక సర్కిల్. ఇది ఆ క్షణంలో లీనమవ్వడాన్ని, సంపూర్ణతను సూచిస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ ఫిలాసఫీని ఫిల్మ్ మేకింగ్కి ఎలా కనెక్ట్ చేశారనేది. ఈ కోట్ అదే చెప్తోంది. టెక్నికల్ అడ్డంకుల లాంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ తొలగించి ఫిల్మ్ మేకర్ కేవలం తన క్రియేటివిటీ మీద, ఆ క్షణం మీద దృష్టి పెట్టడానికి ఈ లెన్సులు ఎలా సహాయపడతాయో ఇది వివరిస్తుంది. సరే, ఆ క్రియేటివ్ ఫ్లో అనేది మాటల్లో బాగుంది, కానీ ప్రాక్టికల్గా సెట్ మీద ఎలా వర్కౌట్ అవుతోంది? ఆ ప్రశ్నే మనల్ని రెండో విభాగానికి తీసుకెళ్తుంది. సెట్ కోసం నిర్మాణం. ఇక్కడే ఆ ఫిలాసఫీకి ఒక భౌతిక రూపం వస్తుంది. సెట్లో టైం అంటే బంగారంతో సమానం కదూ. అందుకే ఈ లెన్సులను ప్రతి సెకనుని ఆదా చేసేలా డిజైన్ చేశారు. చూడండి, తేలికైన అల్యూమినియం బాడీ, కాంపాక్ట్ సైజ్, అన్నిటికన్నా ముఖ్యంగా 10.5 మిల్లీమీటర్ నుంచి 250 మిల్లీమీటర్ వరకు అన్ని లెన్సులకు ఫోకస్, ఐరిష్ రింగ్స్ ఒకే చోట ఉంటాయి. అంటే లెన్సు మార్చిన ప్రతిసారీ మోటార్లు మార్చాల్సిన పని లేదు, టైం సేవ్ అవుతుంది. అంతేకాదు, చాలా లెన్సులకు 95 mm ఫ్రంట్ డయామీటర్ ఉండటం వల్ల మ్యాట్ బాక్స్ మార్చటం కూడా చాలా సులువు. అవి ఎంత తేలిగ్గా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 32 mm లెన్స్ జస్ట్ 1.4 kgలు మాత్రమే. కోర్సెట్లోని చాలా లెన్సులు 1.5 కిలోల లోపే ఉంటాయి. దీనివల్ల హ్యాండ్హెల్డ్ షాట్స్, గింబుల్స్ లేదా డ్రోన్ల మీద వాడటానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. వావ్, ఇక్కడ చూడండి, మొత్తం ఎన్సో లెన్స్ ఫ్యామిలీని 14 లెన్సులు, ఎక్స్టెండర్తో కలిపి ఏకంగా 16 ఫోకల్ లెంతులు. అంటే 10.5 mm అల్ట్రా వైడ్ యాంగిల్ నుంచి 500 mm సూపర్ టెలిఫోటో వరకు ఒకే ప్రాజెక్ట్లో, ఒకే ఆప్టికల్ క్వాలిటీతో ఎలాంటి షాట్నైనా తీయొచ్చు. ఎంత వర్సటైల్ సిస్టమో కదా. మరి మొదలు పెట్టాలంటే ఆరి ఒక కోర్ సెట్ను అందిస్తోంది. ఇందులో ఎక్కువగా వాడే 6 ఫోకల్ లెంగ్స్లుంటాయి. ముఖ్యంగా ఈ సెట్తో పాటే వింటేజ్ ఎలిమెంట్ కిట్ కూడా వస్తుంది. దాని గురించి మనం కాసేపట్లో వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు మనం ఎన్సో లెన్స్లలోని ఒక సీక్రెట్ వెపన్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటి క్లోజ్ ఫోకస్ కెపాబిలిటీ. ఇది నిజంగానే ఒక పార్టీ ట్రిక్ లాంటిది, ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయితే దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. అసలు మ్యాగ్నిఫికేషన్ రేషియో అంటే ఏంటి? ఇది వినడానికి కొంచెం టెక్నిక్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఒక లెన్స్ ఒక వస్తువుని ఎంత దగ్గరగా ఫోకస్ చేయగలదు, ఇంకా కెమెరా సెన్సార్ మీద ఆ ఇమేజ్ని ఎంత పెద్దగా చూపించగలదో అనేదే ఈ రేషియో. ఉదాహరణకి 1:1 రేషియో అంటే వస్తు సైజ్ ఎంతుందో సెన్సార్ మీద కూడా అంతే సైజులో ఇమేజ్ పడుతుంది. ఈ విషయం ఎందుకంత పెద్ద విషయమంటారా? చూడండి, ఒక 25 ఏళ్ల క్రితం అల్ట్రా ప్రైమ్స్ రేషియో 1:10 ఉండేది. ఈ మధ్య వచ్చిన సిగ్నేచర్ ప్రైమ్స్తో అది 1:7కి మెరుగైంది. కానీ ఇప్పుడు ఎన్సో ప్రైమ్స్తో అది ఏకంగా 1:4. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద జంప్ అన్నమాట. అంటే ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ లాంటి అదనపు పరికరాలు లేకుండానే చాలా దగ్గరే క్లోజప్స్ తీయొచ్చు. ఇప్పుడు దాకా మనం టెక్నికల్ విషయాలు మాట్లాడాం. ఇప్పుడు ఈ లెన్స్ల క్రియేటివ్ హార్ట్ అంటే వాటి ఆత్మ గురించి మాట్లాడుకుందాం. ఎన్సో కేవలం ఒకే ఒక లుక్ ఇచ్చే లెన్స్ కాదు, లుక్స్ను మార్చుకోగల ఒక పూర్తి సిస్టమ్. ఈ ఎన్సో వింటేజ్ ఎలిమెంట్స్ లేదా ఈవీఈ, ఇవి జస్ట్ ఫిల్టర్లు కాదండి, దీన్ని ఎక్స్టర్నల్ ట్యూనింగ్ అంటున్నారు. ఎందుకంటే ఇవి లెన్స్ లోపలి ఆప్టిక్స్నే మార్చేస్తాయి. ఇవి ఇమేజ్కి ఒక ప్రత్యేకమైన 3 డైమెన్షనల్ ఫీలునిస్తాయి. ఈ సిస్టంలో మనకు 2 దారులున్నాయి. ఒకటి పాజిటివ్ ఎలిమెంట్స్. ఇవి చాలా సాఫ్ట్, కలలు కంటున్నట్టుండే ఒక లుక్నిస్తాయి.
రెండోది నెగటివ్ ఎలిమెంట్స్. ఇవి కొంచెం రఫ్గా 60లు 70ల నాటి పాత సినిమాల్లో ఉండే ఒక రా ఫీల్ని తీసుకొస్తాయి. అంటే ఒకే లెన్స్తో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది పక్కా టెక్నికల్ డేటా. ప్రతి ఎలిమెంట్ ఫోకల్ లెంత్ని, టీ స్టాప్ని కొద్దిగా ఎలా మారుస్తుందో ఈ టేబుల్ చూపిస్తుంది. కాని ఇక్కడే ఉందసలు మ్యాజిక్. ఈ మార్పులన్నిటినీ లెన్స్ ఆటోమేటిక్గా గుర్తించి డేటాను అదే కరెక్ట్ చేసుకుంటుంది. సరే, ఈ మ్యాజిక్ అంతా సెట్లో ఇంత స్మూత్గా ఎలా జరుగుతుంది? దాని వెనకున్న టెక్నాలజీ ఏంటో చూద్దాం. ఇదంతా సాధ్యమవ్వడానికి కారణం ARRI యొక్క రెండో తరం లెన్స్ డేటా సిస్టమ్ LDS2. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి క్యాలిబ్రేషన్ అవసరం లేదు, కెమెరాకు అటాచ్ చేయగానే పని మొదలుపెడుతుంది. అంతేకాదు, వర్చువల్ ప్రొడక్షన్ కోసం డైనమిక్ డేటాను అందిస్తుంది. ముఖ్యంగా ఏ వింటేజ్ ఎలిమెంట్ పెట్టారో కూడా అదే గుర్తుపట్టేస్తుంది. అంటే ప్రాక్టికల్గా ఇది ఎంత సింపుల్ అంటే, లెన్స్ వెనక క్యాప్ తీయండి, మ్యాగ్నెట్తో ఉన్న ఎలిమెంట్ని అంటించండి, కెమెరాకి లెన్స్ పెట్టండి, అంతే. మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఫోకస్ మార్క్స్ మార్చాల్సిన పనిలేదు, షిమ్స్ పెట్టాల్సిన పనిలేదు, ఏ పని లేదు. కెమెరా LDS2 ద్వారా ప్రతీదీ గుర్తించి అన్ని డేటాను ఆటోమేటిక్గా సరిచేస్తుంది. సో చివరిగా ఫిల్మ్ మేకర్స్ కోసం దీనివల్ల కలిగే అసలు ప్రయోజనం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎన్సో లెన్సులు టెక్నాలజీని పక్కకు నెట్టి క్రియేటివిటీని ముందుకు తెస్తాయి. ఇది ఫిల్మ్ మేకర్ను తన కథతో, తన ఆర్ట్తో మమేకమవ్వడానికి, ఆ వర్తమాన క్షణంలో లీనమవ్వడానికి సహాయపడుతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్న ఎన్సో ఫిలాసఫీ అంటే ఇదే కదా.